हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। वंदे अनंत अद्भुत ऐश्वर्यम श्री नित्यानंद ईश्वर यस्येच्छया तत्स्वरूपम अग्नेनापि निरूप्यते। ఎవని ఐశ్వర్యము అద్భుతమైనదో అనంతమైనదో అట్టి దేవదేవుడైన శ్రీ నిత్యానందులకు నా వందనములు. ఆయన ఇచ్చచే మూర్ఖుడైన ఆయన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌడ భక్త బృంద. శ్రీ చైతన్య మహాప్రభువుకు జయము, నిత్యానందునికి జయము, అద్వైతాచార్యులకు జయము, శ్రీ చైతన్య మహాప్రభు భక్త బృందమునకు జయము. ఏ షట్శ్లోకే కహిల కృష్ణ చైతన్య మహిమ పంచశ్లోకే కహి నిత్యానంద తత్వసీమ. శ్రీకృష్ణ చైతన్యుని మహిమను 6 శ్లోకాలలో నేను వర్ణించాను. ఇప్పుడు 5 శ్లోకాలలో శ్రీ నిత్యానందుని మహిమను వర్ణిస్తాను. సర్వ అవతారీ కృష్ణ స్వయం భగవాన్ కాహార ద్వితీయ దేహ శ్రీ బలరామ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సకల అవతార మూలము, శ్రీ బలరాముడు అతని ద్వితీయ దేహము. ఏకయ స్వరూపదేహే భిన్న మాత్రకాయ ఆద్యకాయ వ్యూహ కృష్ణ లీలార సహాయ. ఈ ఇరువురిది ఒకే స్వరూపం, వారిది కేవలం రూపభేదమే. బలరాముడు శ్రీకృష్ణుని తొలి దేహ విస్తారం, అతడు శ్రీకృష్ణుని దివ్యలీలలో సహాయపడతాడు. సై కృష్ణ నవద్వీపే శ్రీ చైతన్య చంద్ర సై బలరామ సంగే శ్రీ నిత్యానంద. ఆ శ్రీకృష్ణుడే నవద్వీపంలో శ్రీ చైతన్యునిగా ఆవిర్భవించాడు. ఇక బలరాముడు అతనితో పాటు శ్రీ నిత్యానందునిగా అవతరించాడు. సంకర్షణ కారణతోయశాయి గర్భోదశాయి చ పయోబ్దిశాయి శేషశ్చ యస్యాంశ కళా స నిత్యానంద ఆఖ్యా రామ శరణం మమాస్తు. శ్రీ నిత్యానందరాముడే నా నిరంతర స్మరణ రక్షమగుగాక. కారణ సముద్రము, గర్భోదకము, క్షీరోదక సాగరములందు శయనించే సంకర్షణుడు శేషనాగు విష్ణువు అతని అంశలు కలలు అయి ఉన్నారు. హరే కృష్ణ. మరి ఈరోజు శ్రీ నిత్యానంద భగవాన్ ఆవిర్భావ దినోత్సవం. నిత్యానందుడు చైతన్య మహాప్రభువు కంటే ముందే ఈ లోకంలో అవతరించి భగవంతుని లీలల్లో పాల్గొనడానికి భగవంతుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినా తనతో పాటు తన అనుయాయులందరూ వస్తారు. ముఖ్యంగా బలరాముడు ఎప్పుడు ఉంటాడు. నిన్న మనం అనుకున్నాం, భగవంతుడు కృష్ణుడు స్వయంగా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు బలరాముడు వచ్చాడు. కృష్ణుడు రామావతారంలో వచ్చినప్పుడు బలరాముడు ఎలా వచ్చాడు? లక్ష్మణుడిలా వచ్చాడు. చైతన్య మహాప్రభు లాగా ఈ కృష్ణుడి లీలలు చేయడానికి ఈ నవద్వీపంలో అవతరించినప్పుడు బలరాముడు నిత్యానందుడిలా వచ్చాడు. నిత్యానంద అంటే ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందేవాడు. నిత్య ఆనంద, సో శాశ్వతమైన ఆనందాన్ని పొందేవాడు. అంటే పొందేవాడు, శాశ్వతంగా ఆనందంగా ఉండేవాడు, శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవాడు కూడా. మరి ఆ శాశ్వత ఆనందం ఏ విధంగా వస్తుందంటే బలరాముడు ఆనందాన్ని జీవులందరికీ ఇవ్వడానికి అది కేవలం భగవంతునితో జీవుల సంబంధాన్ని తెలియజేయడమే. జీవులను వారి యొక్క నిజ స్థితిలో నెలకొల్పడమే దానికి మార్గం. ఇంకా వేరే మార్గం ఏమని చెప్పండి ఉంటుంది? ఇంకేమైనా వేరే మార్గం? అదే భగవంతుని సేవ చేయడం అంటే భగవంతునితో సంబంధాన్ని తెలుసుకొని ఆ సంబంధంలో సేవలో నెలకొని ఉండడం. అదే మరి భక్తులతో సాంగత్యం చేసి భక్తులు ఏం చేస్తారు? సాంగత్యంలో భగవంతుని సేవనే చేస్తారు. సో ఆ విధంగా బలరాముడు ఎప్పుడు కూడా జీవులందరూ కూడా భగవంతునితో వాళ్ళకి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఆయన భగవంతునితో పాటు భూమి పైన అవతరిస్తుంటాడు. మరి ఆయన లీలల్లో ఆయన సహాయపడుతుంటాడు. భగవంతుని యొక్క లీలల్లో
కృష్ణ యొక్క లీలలో ఆయన ఎప్పుడు కూడా సహాయపడుతుంటాడు. సో మనకందరికీ తెలిసిందే, బలరాముడు చైతన్య మహాప్రభువుతో సహా ఈ భూమిని ఎక్కడ అవతరించాడు తెలుసా? ఎవరికైనా వెళ్ళారా? ఆ? ఎక్కడ? చక్ర శ్రీచక్ర ఏకచక్రధామ. ఏకచక్రధామంలో భగవంతుడు అవతరించడం జరిగింది. మన నిత్యానందుడు ఈ భూమిని అవతరించి చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనడానికి, ఆయన మహిమను అందరికీ తెలియజేయడానికి చైతన్య మహాప్రభు కంటే ముందే వచ్చారు. ఇప్పుడు చూసాం చైతన్య మహాప్రభుని ఏమంటారు, ఇప్పుడు మనం ఇంతకుముందే గీత పాడుకున్నాం, చైతన్య మహాప్రభు మహావదన్యాయ అవతారం. అంటే అన్ని అవతారాలకల్లా చాలా అధికమైన కృపను ఇవ్వడానికి భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడంట. మిగతా రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు స్వయంగా కృష్ణుడై వచ్చినా సరే ఏమన్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ఇచ్చా, నాకు శరణ పొందితేనే నేను అన్ని పాపాలని తొలగిస్తాను, నాకు శరణ పొందాలి, అన్ని ధర్మాన్ని విడిచిపెట్టాలి అని ఏదో ఒక కొన్ని నియమాలు పెట్టాడు. తన చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే ఏ నియమం అవసరం లేదు. మరి ఏం చేయాలంట? కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. భగవంతుని నామాన్ని జపిస్తే సరిపోతుంది అని ఆ నామ జపం చేయడానికి ఎలాంటి నియమాలు లేవు. ఎవరైనా సరే ఎలాంటి సమయంలోనైనా సరే భగవంతుని నామాన్ని జపించవచ్చు. భగవంతుని నామానికి భగవంతునికి తేడా లేదు. ఎప్పుడైతే భగవంతుని నామాన్ని జపిస్తామో భగవంతుడే స్వయంగా మన నాలుకపై నృత్యం చేస్తాడు. ఎవరైనా కావచ్చు, భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడం ద్వారా పతితులైనా సరే, పామరులైనా సరే, మ్లేచ్చులైనా, యవనులైనా సరే వాళ్ళు పవిత్రులు అవుతారు. భగవంతుని నామాన్ని ఒక్కసారి జపం చేసిన వారు ఎవరైనా సరే బ్రాహ్మణుల కంటే ఉన్నత స్థానాన్ని పొందుతారంట. యజ్ఞాలు చేయడానికి కూడా అర్హత సాధిస్తారంట. ఎందుకు అలా చెప్పబడింది? నిజానికి యజ్ఞ యాగాదులు చేయాలంటే మనం పవిత్రులు అవ్వాలి, బ్రాహ్మణ స్థాయిలో ఉండాలి, శాస్త్రాలు చదువుకొని ఉండాలి కదా. మరి అలాంటిది మరి ఇలాంటి మ్లేచ్చులు ఎవరినైనా సరే, మ్లేచ్చులకైనా సరే యజ్ఞాన్ని చేసే అవకాశం ఇవ్వబడుతుంది అనమాట భగవంతుడి నామాన్ని జపిస్తే. అది భాగవతం చెప్తుంది మనకు. ఎందుకలా? వాళ్ళు పవిత్రులు కావాల్సిన అవసరం లేదా? వాళ్ళు అంటే శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదా? లేదా? భగవంతుని నామాన్ని ఎవరు జపించగలరు? అందరూ జపించగలరు. మరి అందరూ జపించట్లేదే. మనం బయటికి వెళ్ళినప్పుడు సంకీర్తన చేసినప్పుడు అందరూ జపిస్తున్నారా? సామాన్య శివకృష్ణ అందరూ మాయలో ఉన్నారు. మరి కొందరు చేయగలుగుతున్నారు, కొందరు భగవంతుని నామం తీసుకోవట్లేదు. ఎందుకు? భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళు, భగవంతుని అనుగ్రహం అందరిపైన ఉంది. భగవంతుడు పక్షపాతి కాదు కదా. కొందరిపైన అనుగ్రహం చూపించి కొందరిపైన అనుగ్రహం చూపించకుండా ఉండడానికి ఆయన పక్షపాతి కాదు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అందరూ భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. అదే అడుగు ఎందుకు వేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు వేయగలుగుతున్నారు? ఆ అడిగే భగవంతు నామాన్ని జపించడం. అదే అక్కడ ఏంటి వాళ్ళను ఆ మాయ నుంచి బయటకు తీసుకొచ్చి భగవంతుని నామాన్ని తీసుకునే విధంగా చేసేది ఏంటి? నువ్వు భగవద్గీత ఏం చెప్తుందంటే పూర్వజన్మలోనే ఈ జన్మలోనే ఎంతో కొంచెం పుణ్యం చేసుకుంటే గానీ భగవంతుని నామాన్ని జపించలేరంట.
భగవంతుని సేవ చేయడానికి ఆ ఏమంటారు శ్రద్ధ అనేది రాదంట. దృఢమైన శ్రద్ధ అనేది రాదు. సో ఎంతో కొంచెం పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట. సో మరి అలా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ చైతన్య మహాప్రభు ఏంటంటే ఎలాంటి పుణ్యం లేని వాళ్ళకైనా సరే భగవంతుని యొక్క ప్రేమను ఇవ్వడానికి వచ్చాడంట. అందుకని చూడండి, చైతన్య మహాప్రభు ఈ భూమిపైన అవతరించి పంచతత్వతో సహా, అంటే పంచతత్వాలు నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర పండిత్, శ్రీవాస పండిత్, మిగతా భక్తులతో కలిసి లీలలు చేసే సమయంలో భగవన్నామాన్ని ఎవరైనా జపించేలా చేశారనమాట. చివరికి జంతువులు కూడా జపించేలా చేశారు. అవునా కదా? అసలు మనం చెప్పుకుందాం, అసలు నిత్యానంద ప్రభు ఏంటంటే అందరి చేత జపించడానికి, భగవంతుడి నామాన్ని ఉచ్చరింపజేయడానికి ప్రయత్నించాడంట. ఆయన గురుతత్వ, నిత్యానంద ప్రభు బలరాముడు అంటే గురుతత్వం అన్నమాట. అంటే గురువులందరూ కూడా భగవంతుని బలరాముడి యొక్క అంశాలు. మన ఆధ్యాత్మిక గురువులందరూ, ఆచార్యులందరూ కూడా భగవంతుని యొక్క అంశాలు అన్నమాట. సో వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా బలరాముని కృపతో చేయగలుగుతారు. బలరాముని కృప చేయకుండా ఎవరు కూడా భగవంతుని గురించి ప్రచారం చేయలేరు. ఎవరు కూడా ప్రచారం చేయలేరు. సో అలా బలరాముడి కృపతోనే మనం కృష్ణుని చేరుకోగలం. నిత్యానందుని కృపతోనే చైతన్య మహాప్రభువును అర్థం చేసుకోగలం. లేకపోతే అర్థం చేసుకోలేము. రాధాకృష్ణుని మనం చేరుకోలేము. ఇంతకుముందు మనం చూసాం కదా నర్తం దాస్ కాదులో, ఇక్కడ ఏమంటున్నారు, ఆ భగవంతుడిని రాధాకృష్ణుని అర్థం చేసుకోవాలంటే నిత్యానందుని కృప ఉండాలంట. మన నిత్యానందుడు అంటే గురువే. గురువు ఇచ్చిన నియమాలు పాటించినప్పుడు మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే అర్థం చేసుకోలేమని చెప్తున్నాడు ఆయన స్వయంగా. అందుకని నిత్యానందుడు ఏం చేశాడంటే స్వయంగా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపించాడు అనమాట. ఆయన ఏ విధంగా మనం భగవంతునికి సేవ చేయాలి, ముఖ్యంగా కలియుగంలో ఏ విధంగా మనం సేవ చేసుకోగలం. అది చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఒక భక్తుడిలాగా వచ్చాడు. భగవంతుడే భక్తుడిలాగా అవతరించాడు. ఆయన వచ్చినప్పుడు మరి ఆయనను ఎలా సేవించాలనేది ఆయన స్వయంగా నిత్యానందుడు చేసి చూపించాడు అనమాట. ఆయన జీవితం మనం గమనించినట్లయితే అలానే ఉంటుంది. నిత్యానంద ప్రభు తన చిన్నతనంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. గొప్ప భక్తులు వాళ్ళ తల్లిదండ్రులు. మరి అలాంటి కుటుంబంలో పుట్టి చిన్నతనం నుండే ఆయన ఎప్పుడు మరి భగవంతుని గురించి ప్రచారం చేశాడంటే ఎప్పుడో పెద్దగా అయిన తర్వాత కాదు, చిన్నతనం నుండే ఆయన భగవంతుని చైతన్యంలో ఉండేవాడంట. మనందరం కూడా ఆలస్యంగా వచ్చాం కృష్ణ చైతన్యానికి. కానీ నిత్యానంద ప్రభు ఏంటంటే చిన్నతనం నుండే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశాడంట. చిన్నప్పుడు ఆటలు ఆడుకునే వయసులో కూడా పిల్లలతో అందరితో కలిసి ఏం ఆటలు ఆడేవాడు అంటే రామలీల, ఇతర భగవంతుని లీలల్ని ఏం చేశాడంట, ఒక నాటకంలా ప్రదర్శించేవాడంట. ఓకే, నువ్వు రాముడు, మరి నిత్యానందుడు ఏం వేషం వేసేవాడు, లక్ష్మణుడు వేషం వేసాడు. ఎందుకంటే ఆయన లక్ష్మణుడే కదా, ఆయనకు ఆ భావం అంటే చాలా ఇష్టం. రాముడికి సేవ చేయడం అంటే ఇష్టం. నువ్వు హనుమంతుడివి, నువ్వు సీతవి, నువ్వు రాముడివి, నేను మాత్రం లక్ష్మణుడు అని చెప్పేసి ఆ భావంలో ఉండు. అలానే రాముడికి సేవ చేయాలని, ఎట్లా అంటే మిగతా వాళ్ళందరూ కూడా నటించేవారు రాముడిలాగా సీతలాగా. కానీ నిత్యానందుడు మాత్రం ఆ భావంలోనే ఉండిపోయాడంట. రామ అని చెప్పేసి రాముడికి ఎప్పుడు కూడా సేవ చేయడానికి లక్ష్మణుడు ఎలాగైతే సిద్ధంగా ఉంటాడో అలానే ఆ భావంలోనే ఉండిపోయాడంట. పూర్తిగా ఆ భావంలో మునిగిపోయాడంట. అంటే అది నాటకమైనా సరే కానీ ఆయన భావం మాత్రం అలానే ఉంది. అలా కొన్నిసార్లు అయితే ఆయన పూర్తిగా అందులో నిమగ్నం అయిపోయి రావణుడు వేషం వేసిన వాడికి భయం ఏదంట, అమ్మో ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే లక్ష్మణుడికి అంత కోపం రావణుడు అంటే. సో కాబట్టి భయపడిపోయేవాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా. సో కొన్నిసార్లు లక్ష్మణుడు ఎలాగైతే ఏంటది మూర్ఛిల్లిపోతాడు కదా యుద్ధంలో, బాణం తగిలి మూర్ఛిల్లిపోతాడు కదా, అలా మూర్ఛిల్లిపోయాడంట. అందరూ కూడా ఆశ్చర్యపోయారంట, ఏంటి ఇప్పుడు ఏదైనా ఎలా వెళ్ళిపోతామని చెప్పేసి. అలా ఏంటంటే పూర్తిగా లీలలోనే నిమగ్నం అవుతూ చిన్నతనం నుండే ఆయన లీలలు చేసినప్పుడు ఇప్పటికీ చెప్తుంటారనమాట. ఏకచక్ర గ్రామంలో, అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నిత్యానంద ప్రభు ఇక్కడ ఈ లీల చేశాడు, అక్కడ ఆ లీల చేశాడు, అక్కడ ఒక చిన్న కొండ లాంటిది ఉందన్నమాట. యాక్చువల్లీ అక్కడ గోవర్ధన లీల కూడా చేశాడండి నిత్యానందుడు. సో అక్కడ గోవర్ధన లీలలో ఎలా పాల్గొన్నాడు అని అన్ని బలరాముడితో సహా. బలరాముడు కృష్ణుడు లీలలో ఏం చేసేవాడు, గోవుల్ని పాలించేవాడు. సరే మనందరినీ కూడా అంటే ఇక్కడ గోవులు ఏం చేస్తుంటాయి, గోవులు అటు ఇటు వెళ్తుంటే ఏం చేశాడు కాపరి, సరి అయిన మార్గాన్ని తీసుకురావాలి కదా. కాపరి ఏం చేయాలి,
దారి తప్పకుండా అటు ఇటు వెళ్లకుండా సరైన దారిలో తీసుకెళ్ళాలి ఆవులన్నింటినీ కదా. సో మనలా కూడా మనం కూడా జంతువుల్లా ఆవుల్లాగా అటు ఇటు వెళ్తుంటే నిత్యానందుడు గురువే ఏం చేస్తాడంట, సరైన మార్గాన్ని చూపిస్తాడంట. సో ఈ మార్గంలో వెళ్ళండి, మీ లక్ష్యాన్ని చేరుకోండి, భగవంతుని చేరుకోండి, భగవంతుని సేవించండి అని చెప్పేసి తీసుకెళ్తుంటాడు. అలా ఏంటంటే చిన్నప్పటి నుండే వాళ్ళ స్నేహితులందరినీ కూడా ఆ భగవంతుని చైతన్యంలో ఉంచడానికి చిన్నతనం నుండి సో ఇలా ఉండాలి, భగవంతుని చైతన్యం ఎలా ఉండాలనేది చూపిస్తున్నాడు అనమాట. అందరికీ కూడా భగవంతుని గుర్తు చేస్తుంటాడు అనమాట. సో అలా ఆయన చిన్నతనం అందరినీ కూడా అలానే గడిపాడు. మరి ఆయన ఒకసారి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకి ఎప్పటి నుంచి ఉందండి, ఆయన అవతారం యొక్క కారణమే చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనడం. మరి ఆయన ఎప్పుడైనా సరే నేను వెళ్ళాలి, చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనడానికి వెళ్ళాలని ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడంట, ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట, ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఆ సమయంలో ఆయనకి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చాడండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు, లక్ష్మీపతి దాస్. సో ఆయన వచ్చినప్పుడు సాధారణంగా వైదిక సంస్కృతిలో మరి సాధువులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేసి అతిథి సత్కారాలు చేసి వాళ్ళకి కావలసినవి కూడా ఇవ్వాలి. సరే అంతా సత్కరించిన తర్వాత ఆయన నుండి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా విన్న తర్వాత మరి చివరిగా వెళ్ళేటప్పుడు కూడా మీకు ఇంకా ఏమైనా కావాలా, మేము ఏ విధంగా సహాయం చేయగలము, మీకు ఏం కావాలని చెప్పేసి అడగాలన్నమాట, అది పద్ధతి. అలా నిత్యానంద ప్రభు యొక్క తల్లిదండ్రులు కూడా అలానే అడిగారంట. అడిగినప్పుడు ఆయన లక్ష్మీపతి దాస్ ఏమన్నారంటే, అంటే నేను ఈ దేశమంతా కూడా పుణ్యస్థలాల్లో దర్శించడానికి నేను వెళ్తున్నాను, కానీ వృద్ధాప్యం వలన నేను చాలా కష్టపడాల్సి వస్తుంది, కాబట్టి నాకు సహాయంగా మీ యొక్క కుమారుని నాతో పంపించండి అని అడిగారంట. ఎలా ఉంటుంది చెప్పండి తల్లిదండ్రులకి? రాముడిని పంపించమని అడిగినప్పుడు, విశ్వామిత్రుడు పంపించమని అడిగినప్పుడు ఏమనుకున్నాడు దశరథుడు? ఎవరు? చిన్న పిల్లాడు అంటే అంత చిన్న వయసులో, అంటే చిన్న వయసు అని కావచ్చు, ఏ వయసు అయినా కావచ్చు, పిల్లలు దూరం అవుతుంటే తల్లిదండ్రులకి చాలా బాధ కలుగుతుంది. మరి ఈ తల్లిదండ్రులు వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తున్నారంట, ఇలా ఏం చేద్దాం ఇప్పుడు, మరి సాధువు మాట కాదని లేదు. సో అంత విలువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే సాధువులు అంత పవిత్రంగా ఉండేవాళ్ళు, అంత భగవంతుని సేవలను ఎప్పుడు నిమగ్నమే ఉండేవాళ్ళు, కాబట్టి వాళ్ళ మాటను ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు కాదనేవారు కాదనమాట. ఈ రోజుల్లో మన అందరూ కూడా సాధువుల్ని నమ్మలేకపోతున్నారు, సాధువులు చేసే కార్యాలనేవి కూడా అంత ఆధ్యాత్మికంగా ఉండట్లేదు. కాబట్టి అందరికీ విశ్వాసం పోయింది, మన దురదృష్టం. కానీ అఫ్కోర్స్ మన చైతన్య ప్రభుపాల వారు ఏంటంటే మళ్ళీ ఆ సంస్కృతిని తిరిగి నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. అందుకనే కదా ఇస్కాన్ అనే సంస్థ స్థాపించాలని ఎన్నోసార్లు ప్రభుపాల వారు చెప్పారని. సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు అలా అడిగినప్పుడు, అంటే ఆ సాధువు అడిగినప్పుడు వాళ్ళు ఏం కాదనలేకపోయారు. లోపల బాధ ఉంది, ఇక్కడ ఏం చేస్తారు తప్పదు. తల్లి మాత్రం నిత్యానందని తల్లి వెళ్ళనిచ్చేది కాదంట, కానీ తప్పదు కదా అని చెప్పేసి పంపించాల్సి వచ్చింది. అది కూడా అఫ్కోర్స్ అంత సులభంగా ఏం పంపించలేదు. సరే ఏదైనప్పటికీ కూడా చివరికి ఆయనతో పాటు తర్వాత 20 సంవత్సరాలు నిత్యానంద ప్రభు తీర్థయాత్రలు వెళ్తారు భారతదేశం అంతా కూడా, అన్ని పుణ్యస్థానాన్ని దర్శిస్తూ వాళ్ళు. మనకి ఇక్కడ శ్రీశైలం అంటే శ్రీగుర్మం అవన్నీ కూడా దర్శిస్తూ అలా వెళ్ళారనమాట యాక్చువల్లీ. సో అన్ని పుణ్యస్థలాన్ని దర్శిస్తూ అలా వెళ్తూ ఉండేవారు. ఈ విధంగా ఏంటంటే మనం మొదట చూసాం ఇంతకుముందు, బలరాముడు ఏంటంటే గురుతత్వం కాబట్టి ఆయన ఏంటంటే ప్రతి జీవుని కూడా భగవంతునితో తన సంబంధాన్ని తెలియజేసే విధంగా చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఈ లీల ద్వారా ఇందులో ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవ కోసం ఈ భౌతిక బంధాలన్నింటినీ కూడా త్యజించాల్సి ఉంటుంది. భౌతిక బంధాల పట్ల ఆసక్తులై ఉన్నట్లయితే భగవంతుని సేవ చేయలేదు. సో కాబట్టి ఆసక్తి అనేది తగ్గించుకోవాలి. వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శించాలని చూపించారన్నమాట. అంటే వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే పూర్తిగా మన బాధ్యతలను విడిచిపెట్టడం అని కాదు, కానీ ఎప్పుడైతే మన భౌతిక బంధాలు అనేవి భగవంతుని సేవకు అడ్డు తగులుతాయో అప్పుడు వాటిని
త్యజించాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఈ విధంగా ఉదాహరణగా చెప్తున్నారు. సో అలా చైతన్య మహాప్రభు ఆ, తన యొక్క ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టక ముందే, అంటే నిత్యానంద ప్రభు ఇలా తీర్థయాత్రలన్నిటికీ వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, ఇంకా బాల్యలీలలు మొన్న మనం చదువుకున్నాం, ఇంతకుముందు ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఏంటి ఆ వ్యాకరణం బోధించడం పిల్లలకి, అలా అల్లరి చేష్టలు ఎన్నో చేస్తూ అక్కడ ఆ, నవద్వీపంలో ఉండేవాడు అన్నమాట. సో అలా ఉండేవాడు. చివరికి నిత్యానంద ప్రభుకి 32 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అప్పుడు చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు అన్నమాట. ఇక్కడ మాయాపూర్లో కలుసుకున్నారు. ఆ కలుసుకున్న స్థలం మనకి ఇప్పుడు మాయాపూర్లో ఇస్కాన్ మందిరం దగ్గరే ఉంటుంది అన్నమాట. సో అక్కడ వాళ్ళిద్దరూ మొదటిసారిగా, అంటే అఫ్ కోర్స్ కృష్ణుడు బలరాముడు ఎప్పుడు వేరువేరుగా ఉండరు, కానీ ఈ లీలలో వాళ్ళు మొదటిసారిగా అక్కడ కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది అన్నమాట. చైతన్య మహాప్రభు తన ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టి అప్పుడు ప్రచారంలో ఏం చేయాలని చెప్పేసి ఎవరికి చెప్పారు, నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వాళ్ళిద్దరు కూడా ఏంటి కలిసి ప్రచారం చేస్తుండేవారు. నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వాళ్ళిద్దరు కూడా కలిసి ప్రచారం చేసేవారు. నిత్యానంద ప్రభు కొంచెం యవనంలోనే ఉన్నారు, కానీ హరిదాస్ ఠాకూర్ వారు కొంచెం వృద్ధాప్యంలో ఉండేవారు అన్నమాట ఆ సమయానికి. సో అలా అయినప్పటికీ కూడా ఈ నిత్యానంద ప్రభు ఏంటంటే ఆ ప్రచారం చేస్తూ చాలా పరిగెడుతూ అటు ఇటు వెళ్తూ అల్లరి చేస్తుండేవాడు అంట. కానీ హరిదాస్ ఠాకూర్ వారు ఆయన్ని అందుకోలేకపోయేవారు. ఆయన పరిగెడుతుండేవారు, అటు ఇటు అల్లరి చేస్తుండేవారు. అంత చేస్తూ ఒకసారి ఏం జరిగిందంటే నిత్యానంద ప్రభుకి మరియు హరిదాస్ ఠాకూర్ వారికి చైతన్య మహాప్రభు చెప్పారంట, మీరందరూ ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి మీరు బోధన చేయాలి. ఏమని? భగవంతుని నామాన్ని జపించండి, భగవంతుని అంటే కృష్ణనామాన్ని జపించండి, కృష్ణుని పూజించండి, మరియు కృష్ణ బోధనలు స్వీకరించండి. ఏంటవి? భగవద్గీత, భాగవతం, దాన్ని పాటించండి అని చెప్తుండేవారు అన్న లక్ష్యం. మరి ఈ రోజుల్లో ప్రచారం అంటే మనకి ఏంటి, అన్ని ఆన్లైన్ ప్రచారం చేస్తున్నాం, రకరకాలుగా మనం ప్రచారాలు చేస్తున్నాం కదా, ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ప్రచారం అంటే ఏంటంటే వాళ్ళకి ఏం సదుపాయాలు లేదు, ప్రతి ఇంటికి వెళ్ళేసి ఒక్కొక్క తలుపు తట్టి వాళ్ళకి చెప్తుండేవారు, ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో అలా నవద్వీపంలో ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు కొందరు ఆనందంగా వాళ్ళని ఆహ్వానించేవారు, ఓ సాధువులు వచ్చారు మా ఇంటికి అని చెప్పేసి ఆహ్వానించేవారు. కొందరేమో ఏంటి మీకు పిచ్చి పట్టిందా, చైతన్య మహాప్రభు పిచ్చి పట్టి ఆయన ప్రచారం చేస్తున్నాడు, పిచ్చి పట్టిన వాళ్ళే ఆయన సాంగత్యం పొంది మీకు కూడా అదే వ్యాధి సోకింది, మీరు ఆ వ్యాధిని ఇతరులకు అంటుకునేలా చేస్తున్నారు, మీరందరూ కూడా పిచ్చి వాళ్ళే అన్నారు. సో అలా కొందరు అలా తిరస్కరించేవారు, కొందరైతే కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు. ఇలా మనం చూస్తున్నట్లయితే ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా ఎంతో మంది భక్తులు అంటే ప్రభుపాద వారి శిష్యులు ఎంతో కష్టపడ్డారు ప్రచారం చేయడం, భగవంతుడి నామాన్ని ప్రచారం చేయడం. ఎందుకంటే కలియుగంలో అంత సులభం కాదు. మనం ఎంతో చెప్పుకున్నాం ఏంటి, ఎంతో మంది ఎన్నో పాపాలు చేస్తున్నారు, వాళ్ళకి లేశ మాత్రం కూడా పుణ్యం లేకపోవడం అంటే భగవంతుడి నామాన్ని అంత సులభంగా తీసుకునే వాళ్ళు కాదనమాట, సులభంగా తీసుకునేవారు కాదు. కానీ నిత్యానందలో ఏంటంటే వాళ్ళని ఎలాగైనా సరే, ఎందుకంటే చైతన్య మహాప్రభు అవతరించింది, మరి వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆ పుణ్య ఏమంటారు పయస్ క్రెడిట్, ఆ పుణ్యాన్ని ఇవ్వడానికి అవతరించారు. ఏదో ఒక విధంగా వాళ్ళకి కొంచెమైనా సరే పుణ్యాన్ని ఇవ్వాలి వచ్చారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, మరి చైతన్య మహాప్రభు యొక్క కృప అందరికీ అర్థం కావాలంటే ఏం చేయాలంటే అసలు అత్యంత అధములు పతితులైన వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళు భగవంతుడి నామాన్ని జపించే విధంగా, కృష్ణనామాన్ని జపించే విధంగా చేయాలని అనుకున్నారంట. సో అందుకనే ఒక రోజు మనకందరూ తెలిసిందే, జగాయి మదాయి అనే ఇద్దరిని ఉద్ధరించారు. వాళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు చేయని పాపం అంటూ లేదు. చిత్రగుప్తుడు కూడా అసలు ఎంత రాసినా సరే సరిపోకపోయేదంట, వాళ్ళు అంతగా పాపాలు చేశారనమాట. బ్రాహ్మణులు జన్మత, కానీ అన్ని రకాల పాపాలు చేసేవాళ్ళు, వాళ్ళు చేయని తప్పంటూ లేదు. వాళ్ళు పాపాలు చేయడం జరిగింది. ఎంతో మంది సాధువులను, ఇద్దరు బ్రాహ్మణులను ఆ గ్రామంలోని వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతుండే వాళ్ళు. ఎవరైనా సరే ప్రచారం చేస్తే వాళ్ళకు ఆటంకం కలిగించే వాళ్ళంట. సో అలా వాళ్ళు అలా చేస్తున్నప్పుడు నిత్యానంద ప్రభు ఏమనుకున్నారట అంటే,
వీళ్ళని ఉద్ధరిస్తే అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి, ఇంకా వాళ్ళని ఎలా ఉద్ధరించారో మనకు అందరికీ తెలుసు. జగాయి మధ్యలకి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వినలేదు. వినకపోగా నిత్యానందుని వాళ్ళు తాగి ఆ కళ్ళు కుండతో కొడతారన్నమాట. నిత్యానందకి గాయమైనప్పుడు చైతన్య మహాప్రభు తన సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చేసి వాళ్ళిద్దరిని సంహరించాలనుకుంటారు. కానీ నిత్యానంద ప్రభు ఆపేస్తారన్నమాట. నిత్యానంద ప్రభు ఆపేసి వీళ్ళను క్షమించండి, మరి మీరు క్షమించకపోతే, మీరు కృపను చూపించకపోతే అసలు ఈ చైతన్య మహాప్రభు అవతారానికి కారణమే అది. అందరినీ ఉద్ధరించడానికి మీరు అవతరించారు, మరి ఇలా వాళ్ళని దండిస్తే వాళ్ళకి ఇంకా మార్గం ఏంటి, వాళ్ళు ఎలా ఉద్ధరించబడతారు అని చెప్పారన్నమాట. సో అలా ఎలా ఉద్ధరించబడ్డారు అలా అన్నప్పుడు నిత్యానంద ప్రభు అలా చైతన్య మహాప్రభుని నివారించినప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారంట, సో నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను వీళ్ళని విడిచిపెడతాను. అలా ఏంటంటే మనని చూడండి, నిత్యానంద ప్రభు చెబుతున్నాడు కాబట్టి నేను విడిచిపెడతాను, కానీ ఒక షరతు, వాళ్ళు కనీసం ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినా సరే ఇప్పటి నుండి పాపాలు చేయకుండా ఉంటే వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ కూడా తొలగించి వాళ్ళు చేసిన ఇప్పుడు నీ పట్ల చేసిన అపరాధాన్ని కూడా నేను క్షమిస్తాను, లేకపోతే నేను క్షమించను అన్నారు అన్నమాట. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని జగా మైదాలు ఇద్దరు చైతన్య మహాప్రభు పాదాలను పట్టుకుంటారనమాట. చైతన్య మహాప్రభు ఏమంటారంటే, నా పాదాలు కాదు, నిత్యానందుని క్షమాపణ కోరండి, ఎందుకంటే నా పట్ల మీరు అపరాధం చేస్తే నేను క్షమిస్తాను, కానీ నా భక్తుని పట్ల భగవంతుని యొక్క భక్తుని పట్ల అపరాధం చేస్తే మాత్రం నేను క్షమించాను అన్నాను. అలా వాళ్ళిద్దరు నిత్యానందుని పాదాలు పట్టుకుంటారన్నమాట. అప్పుడు నిత్యానంద ప్రభు క్షమిస్తాడు, లేదు లేదు అసలు దీనికోసమే నేను ప్రయత్నించాను, చైతన్య మహాప్రభు మీ కృప మీ పైన పడడానికే నేను ఈ విధంగా చేశాను, సో ఆయన కృప ఉందంటే ఇక మీరు ఉద్ధరింపబడినట్లే అని చెప్పేసి అన్నారు అన్నమాట. అలా మనం చూస్తే రూపల వారు కూడా ఈ ఇస్కాన్ సంస్థ స్థాపించిన తర్వాత ప్రచారం చేసేటప్పుడు తన శిష్యులు ఎంతో మంది ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు, ఎన్నో చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది, చాలాసార్లు చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట. అలాంటి సమయంలో ప్రభువుల వారు వాళ్ళందరినీ కూడా రక్షించారు. వాళ్ళందరినీ కూడా ఏంటి ఎంతో మంది అనేవాళ్ళు అనమాట, అసలు వీళ్ళందరూ ఏంటి ఇస్కాన్ భక్తులందరూ కూడా సరిగా ఏదో ప్రచారం చేస్తామంటారు కానీ బ్రాహ్మణ లక్షణాలు ఏముండవు అని చెప్పేసి చాలా మంది అనేవాళ్ళు అనమాట. కానీ ప్రభువుల వారు వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసే గొప్ప కార్యం ఏంటనేది అందరికీ చెప్పుకొచ్చారు. ఇంతకుముందు మనం అనుకున్నాం, కలియుగంలో ఏంటంటే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తే చాలు వాళ్ళు మ్లేచ్చులైనా సరే యజ్ఞం చేయడానికి అర్హులవుతారంట. ఏంటంటే ఒకరు కర్మ ప్రకారం రకరకాల జన్మలు పొందొచ్చు. ఎలాంటి జన్మలు, పూర్వజన్మలో ఎన్నో జన్మల్లో చేసిన కర్మ ఫలితం వలన రకరకాల జన్మలు పొందుండొచ్చు, కానీ భగవంతుని నామాన్ని జపిస్తే మాత్రం అన్ని పాపాలు తొలగిపోతాయి. పూర్వజన్మలో ఎంతో తపస్సులు చేస్తే కానీ భగవంతుని నామాన్ని జపించడానికి ఒక వ్యక్తికి శ్రద్ధ రాదంట. కాబట్టి ఈ జన్మలో ఎవరైనా భగవంతుని నామాన్ని జపిస్తున్నారంటే పూర్వజన్మలో ఎంతో తపస్సు చేసి ఏదో ఒక జన్మలో యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు అన్ని చేసినట్లే అన్నమాట. కానీ తాత్కాలికంగా ఎప్పుడో చేసిన పాపాలని తాత్కాలికంగా అనుభవిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా ఎలాంటి జన్మ పొందినప్పటికీ మళ్ళీ భగవంతుని నామాన్ని తీసుకోవడానికి సిద్ధపడినట్లయితే వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు అన్ని యజ్ఞాలు చేయడానికి కూడా అర్హులని చెప్పకూడదు. అలా ఏంటంటే చైతన్య మహాప్రభు కృప అనేది అందరినీ ఉద్ధరిస్తుంది. నిత్యానంద ప్రభు ఒక గురువు లాగా, గురువులు కూడా అంతేనమాట. యాక్చువల్లీ నిత్యానంద ప్రభు ఎలాగైతే జగాయి మాదేలు వాళ్ళు తనకు గాయపరిచిన, తనను అవమానించినా సరే తను పట్టించుకోలేదన్నమాట. తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకేమైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరు కూడా భగవంతునితో వాళ్ళ సంబంధాన్ని తెలుసుకోవాలి, భగవంతుని సేవించడానికి సిద్ధపడాలని. చాలా గురువులు కూడా ఏంటంటే ఎన్నో అవమానాలని భరించి, ఎన్నో కష్టాలని భరించి ప్రచారం చేస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు కూడా మనకి విష్ణు చైతన్య సంఘంలో ఎంతో మంది గొప్ప గురువులు ఉన్నారు, ప్రభువుల వారి శిష్యులు కదా, ఎన్ని కష్టాలు పడ్డారు, చాలాసార్లు చర్చించుకున్నాం. అవునా కదా? సో వాళ్ళందరూ ఎన్నో కష్టాలు అనుభవించి మనందరికీ విష్ణు చైతన్య
కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి ప్రచారం చేస్తున్నారు. మనం ఎందుకు ఈరోజు ఈ విధంగా ఆ చర్చించుకుంటున్నాం, భగవంతుడి నుంచి తెలుసుకుంటున్నాం, మన పాపాల నుంచి బయటపడగలుగుతున్నాం, పవిత్రడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామంటే ఎందువల్ల చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం? గురువుల యొక్క కృప వలన, ప్రభుల వారి శిష్యులందరూ ఇలా ప్రచారం చేయడం వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, తెలుసుకోగలుగుతున్నాం, భగవంతుని గురించి తెలుసుకోగలుగుతున్నాం, భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతున్నాం కదా. సో కాబట్టి మరి ఆ విధంగా చేయడానికి వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, అంత సులభమేం కాదు. సో కాబట్టి నిత్యానంద ప్రభు ఏంటంటే ఆ విధంగా చేసి జగాయి మాదాయిని ఉద్ధరించడం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారనమాట. చైతన్య మహాప్రభు కృప ఎంత ఉన్నతమైందని చెప్పేసి చాటి చెప్పారు. సో ఆ విధంగా ఏంటంటే చైతన్య మహాప్రభు ప్రచారం చేసేవారు. కానీ చైతన్య మహాప్రభు ఏంటంటే నిత్యానంద ప్రభు ప్రచారం చేస్తుండేవారు. నిత్యానంద ప్రభు మనం ఇంతకుముందే అనుకున్నాం చైతన్య మహాప్రభు కంటే ముందే వచ్చారు. కానీ ఇవన్నీ కార్యక్రమాలు చైతన్య మహాప్రభు కంటే ముందు ఆయన మొదలు పెట్టచ్చు. కానీ ఏం చేశారు? తీర్థయాత్రలకు వెళ్ళారు అంతే, ప్రచారం మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఆయన చూపిస్తున్నారనమాట మనందరికీ ఆదర్శవంతంగా ఉండడానికి. ఏమని చెప్తున్నారంటే గురువు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా ప్రచారం చేయలేరన్నమాట. ఎంత జ్ఞానవంతుడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత శాస్త్ర జ్ఞానమైనా ఉండొచ్చు, అయినా సరే గురువు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా ప్రచారం చేయలేరు. చైతన్య మహాప్రభు కృప లేకుండా ఎవరు కూడా ప్రచారం చేయలేరు అన్నమాట. సో కాబట్టి నిత్యానంద ప్రభు అలా ఆదర్శవంతంగా ఉండడానికి చూడండి, గురువు చైతన్య మహాప్రభు చెప్పే వరకు ఆయన వేచి చూశారన్నమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు చెప్పారో మీరు వెళ్ళి ప్రచారం చేయండి అంటే అప్పుడు తన ప్రచార కార్యక్రమాన్ని పెట్టారు. సో ఆ విధంగా ఏంటంటే నిత్యానంద ప్రభు ఆయనని ఒక సమయంలో చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత నిత్యానంద ప్రభు కూడా సన్యాసం తీసుకున్నారంట. కానీ చైతన్య మహాప్రభు ఏమన్నారట అంటే లేదు, ఇద్దరం సన్యాసం తీసుకుంటే అందరికీ ప్రచారం చేయడంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది, గృహస్థులకి ప్రచారం చేయడంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అని చెప్పాడంట. అదేంటి, లేదు నేను ఇప్పటికే ఎన్నో ఆలోచనలతో ఎలా ప్రచారం చేయాలని అన్ని ఆలోచించుకున్నాను, ఇలా ప్రచారం చేయాలనుకున్నాడంటే. కానీ చైతన్య మహాప్రభు చెప్పారంట లేదు, ఇప్పుడు నిజంగా ప్రస్తుతం ప్రచారాన్ని చేయాలంటే నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని చెప్పారు. అప్పుడు నిత్యానంద ప్రభు అంగీకరించారు. తనకేమిష్టం, సన్యాసం తీసుకొని అప్పటికే కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా, తల్లిదండ్రులని త్యజించి వచ్చేసాడు, భగవంతుని సేవలో నిమగ్నం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు చెప్పారో తనకి ఇష్టం లేకపోయినా సరే గురువు ఆదేశం మేరకి ఎలా మన ఇష్టాలని త్యాగం చేయాలని చెప్పి చూపించడానికి నిత్యానంద ప్రభు ఏం చేశారు, తనకి ఇష్టం లేకపోయినా సరే వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ఉంటూ ఆయన ప్రచారం చేశారు. గృహస్థాశ్రమం తీసుకొని గృహస్థులకి అనేక మందికి ప్రచారం చేస్తున్నవారంట. కానీ ఆయన ప్రచారం చేసేటప్పుడు ఎలా ఉండేదట అంటే ఒక్కొక్కసారి ఎవరిదైనా కీర్తన చేసి అలా బయటకు వెళ్ళారనుకోండి, అలా కీర్తన చేసి వెళ్ళిపోయేవారంట. ఎప్పుడు వస్తారో ఇంటికి తెలియదండి. ఒక రోజు తర్వాత రావచ్చు, ఒక వారం తర్వాత రావచ్చు, ఒక్కోసారి నెల రోజులు 2 నెలల తర్వాత కూడా వచ్చేవాళ్ళండి. అలా వెళ్ళిపోయారంట. అలా ప్రచారం చేస్తూ అలా ఎవరితో మాట్లాడుతూ ఎవరికో చెప్తూ వెళ్ళిపోయేవారంట. పూర్తిగా ప్రచారంలోనే మిగిలిపోయారు. మరి వివాహం చేసుకున్నారు కదా, భార్య పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, అయినా సరే ఆయన అదే భావంలో ఉండేవారు అన్నమాట. ఈ రోజులు అలా ఉంటే ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి ఇంటికి రానివ్వరు. ఇంటికి వచ్చేసరికి ఇంటికి లాక్ ఉంటుందేమో కదా. కానీ నిత్యానంద ప్రభు భార్య నిత్యానంద ప్రభు అంతకాలం తర్వాత ఇంటికి వచ్చినా సరే మళ్ళీ ఇంటికి వచ్చేసారని చెప్పేసి మళ్ళీ ఆయనకి సేవ చేస్తూ ఆయన కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసేవాళ్ళు అన్నమాట. అలా ఏంటంటే అందరికీ తెలుసు నిత్యానంద ప్రభు ఇప్పుడు కూడా భగవంతుని సేవ చేయడానికే ప్రయత్నిస్తుండేవాడు అన్నమాట. కుటుంబ పోషణ చేయకూడదని కాదు, గృహస్థ జీవనంలో బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తుండేవాడు. కానీ వాళ్ళందరికీ కావాల్సిన కూడా ఇచ్చేసి ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ భగవంతుని సేవలోనే ఉండేవాడు అన్నమాట. చాలా
ఆ, నిత్యానంద ప్రభు అలా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండేవాడంట. ఎందులో అంటే భవానందంలో ఉత్సాహంగా ఉండేవాడు అంట. భవానందం అంటే ఏంటి? భవ, ఆనందం అంటే అందరికి తెలుసు. భవ అంటే సంసారం, భవసాగరం అంటాం కదా. భవ అంటే జన్మ మృత్యు సంసారం అన్నమాట, ఈ భౌతిక జీవనం. మరి భవానందం అంటే భౌతిక ఆనందం, భౌతిక ప్రపంచంలోని ఆనందం. భౌతిక ప్రపంచంలోని ఆనందంలో ఆయన ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండేవాడంట నిత్యానందపు. అంటే ఏంటి? భౌతికమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించేవాడా? ఆ? మరి ఏం చేసేవారు? ఆయనకు అలాంటి పేరు ఎందుకు ఇచ్చారు? ఒకసారి శ్రీల ప్రభుపాల వారి శిష్యుడికి ఆయన శ్రీల ప్రభుపాల వారు భవానంద అని పేరు పెట్టారు. మీరు చాలా మంది వినే ఉంటారు. భవానంద, భవానంద ప్రభు అంటుండేవారు అందులో. సో మరి ఆయన ప్రభుపాల వారు ఆ పేరు ఇచ్చినప్పుడు ఆయనకు అర్థం కాలేదంట, ఏంటి భవానంద అని పేరు ఇచ్చారు. ఆయన ఆనందంగా లేడంట. తర్వాత ఒకసారి ప్రభుపాద దగ్గరికి వెళ్ళి అడిగారంట, ప్రభుపాద్ ఏంటి అసలు దీనికి పేరుకి అర్థం ఏంటి? భవానంద అన్నారు, భౌతికమైన ఆనందం, భౌతికమైన విషయాలు ఆనందం పొందడం ఏంటి అని చెప్పేసి అన్నారంట. అవునా, నేను భౌతికమైన ఆనందం పొందాలంటే అవును అన్నారంట ప్రభుపాద్. ఈయనకు అర్థం కాలేదంట, ఏంటి అని చెప్పేసి అంటే అసలు భౌతిక ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆనందం ఏంటి? అసలు భౌతిక ప్రపంచంలో ఆనందం ఉంటుందా? ఉంటుందా? మరి అలాంటిది భౌతిక ప్రపంచంలో ఉండే ఆనందం ఒకటి ఉంది. ఏంటది? ఆ ఆనందం ఏంటంటే భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉంటుందంట, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉండదంట. ఏంటి ఆనందం? భగవంతుని నామాన్ని కీర్తించేయడం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా కీర్తిస్తుంటారు భగవంతుని నామాన్ని. ఏంటది? భౌతిక ప్రపంచంలో ఉండే ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉండని ఆనందం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఆనందాన్ని పొందలేమన్నాం. ప్రచారం చేయడం, భగవంతుని గురించి ప్రచారం చేయడం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకు ఉండదు? అందరూ భక్తులే. ఏం చెప్తాం? హరే కృష్ణ చేయండి, 4 నియమాలు పాటించండి అని చెప్తాం. అందరూ కూడా అక్కడ భక్తులే కదా. కానీ భౌతిక ప్రపంచంలో ఆనందం ఉంటుంది. నిజంగా ప్రచారంలో ఆనందం ఉందా? ప్రచారం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ప్రచారం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు కదా. ప్రచారంలో ఎంతో ఆనందం ఉంది. చూడండి, ఇప్పుడు నిత్యానంద ప్రభు ఆ విధంగా ప్రచారం చేస్తూ చిన్నతనం నుండి అందరినీ కూడా భగవంతుని సేవలో నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. అందులో ఆయనకు ఎంతో ఆనందం ఉందండి. మరి ఏంటంటే ఎన్నో కష్టాలు పడేవాడు కదా, ఎన్నో కష్టాలు పడుతుండేవాడు. అయినా సరే ఆయనకి భగవంతుని సేవలో ఎంతో ఆనందం ఉందంట. ఇవన్నీ కష్టాలను ఏం కూడా లెక్క చేసేవాడు కాదంట. ఆనందం అనేది భౌతికమైన ఆనందం కాదు. శరీరానికి ఏమవుతుంది? ఏదైనా కావచ్చు. ఎన్మైతునాది గృహమేది సుఖం హి తుచ్చము, భాగవతం చెప్తుంది కదా. గృహమేది ఆనందం అంటే, గృహమేది అంటే భగవంతుడిని పక్కన పెట్టేసి భౌతిక సంసారంలోనే అంటే కుటుంబం విషయాల్లోనే నిమగ్నం అయిపోయి ఆనందాన్ని అనుభవించాలనుకునే వాడి యొక్క సుఖం ఎలాంటిదంటే తుచ్చం. అది ఆనందమే కాదు. భగవంతుడు లేకుండా భౌతిక ప్రపంచంలో ఎలా ఆనందంగా ఉండగలం చెప్పండి? సో అలా అది తుచ్చమైన ఆనందం అనమాట. అలా భగవంతుని సేవలో ఉన్న ఆనందం అనేది, భగవంతుని గురించి ప్రచారం చేయడంలో ఉన్న ఆనందం అనేది అందరూ అర్థం చేసుకోలేరు. మరి నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా భగవంతుని గురించి ప్రచారం చేస్తూ నిత్య ఆనందాన్ని పొందేవారు. అందుకని ఆయనకి ఏమన్నారు? నిత్యానంద, నిత్యమైన ఆనందాన్ని ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుని సేవలోనే ఉంటారు, భగవంతుని గురించి ప్రచారం చేస్తూనే ఉంటారు. గురువులు కూడా అంతే, ఆచార్యులు కూడా అంతే అనమాట. మళ్ళీ ప్రతి ఏం చేసినా సరే దేనికోసం? జీవులందరూ కూడా మళ్ళీ భగవంతుని దగ్గరికి చేర్చడానికి. ఏం చేసినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే ఏమంటారు? కర్మరా మనసా వాచ ఇంకా
అన్ని విధాల వాళ్ళ యొక్క శరీరంతో, వాళ్ళ వాక్కుతో, వాళ్ళ పనులతో, ఆ, అన్ని విధాలుగా భగవంతుని సేవలోనే అన్ని వేళలా నిమగ్నమై ఉంటారు అన్నమాట గురువులు. ఎలాగైతే నిత్యానంద ప్రభు చేస్తున్నారో ఆ విధంగా అనమాట. వాళ్ళే ఆచార్యులు. ఎందుకంటే నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా భగవంతుని సేవలోనే ఉంటూ ఉండడంట. ఆయన అనుచరులు కూడా భగవంతుని సేవలోనే ఉంటుంది, భగవంతుని గురించి ప్రచారం చేస్తూనే ఉంటారు అనమాట. ఆయన అనుచరులు అయితే కొందరు జంతువులకు కూడా, జంతువులతో కూడా హరినామాన్ని జపించేలా చేయాలని అడవులోకి వెళ్ళేసి పులిపైన కూర్చొని చెప్పు కృష్ణ అని చెప్పు అనేవాళ్ళం. నిత్యానంద ప్రభు కూడా అలానే చేశారంట. నిత్యానంద ప్రభు మొదట్లోనైతే ఆ హరిదాస్ ఠాకూర్తో కలిసి వెళ్తుండేటప్పుడు అంతా అల్లరి చేస్తూ ఉండేవాడంట, పరిగెడుతుండేవాడంట, ఇక్కడికి గెంతుతుండేవాడంట. నిత్యానంద హరిదాస్ ఠాకూర్ వారు మెల్లిగా నడుస్తూ వెళ్తుండేవాడంట. ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళేసి అందరినీ ఏడిపిస్తూ ఉండేవాడంట. ఆ చిన్నపిల్లలందరినీ కూడా గిల్లుతుండేవాడంట. ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చేసి హరిదాస్ ఠాకూర్ని మందలించారంట. ఏంటి ఈయన పిచ్చోని వేసుకొని ఎందుకు నువ్వు వీధిలోకి తీసుకొస్తున్నావు, ఆయన ఒక గదిలో వేసేసి తాళం పెట్టేయండి అని చెప్పేసి అనేవాళ్ళంట. ఆ నిత్యానంద ప్రభు అటు ఇటు పరిగెడుతూ ఒక్కొక్కసారి ఆ గంగలో దూకి మొసళ్ళ పైన కూర్చొని దాన్ని అటు ఇటు లాగి చెప్పు కృష్ణ, హరే కృష్ణ అని చెప్పు అని చెప్పి అనేవాడంట. సో అసలు ఆయన ఒక ఏమంటారు వైరాగి, ఏమంటారు అవధూత. ఆయన అవధూతలాగా. అవధూతలు ఏంటంటే కొన్ని నియమాలు ఏమి పాటించరు. కొన్నిసార్లు బట్టలు వేసుకోరు, ఎప్పుడు ఏం చేస్తారు ఏమీ తెలియదు అనమాట. ఎవరితో ఎలా ప్రవర్తిస్తారు చెప్పలేదు. సో అలా అవధూతలా ప్రవర్తిస్తుండేవాడంట. సో ఆయన శిష్యులు కూడా కొందరు అలానే ఉండేవాళ్ళు అనమాట. జంతువుల చేత హరినామాన్ని జపింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా నిత్యానంద ప్రభు యొక్క శిష్యులు కూడా అలా ప్రచారం చేస్తుండేవారు. సో అలా తన జీవితాన్ని అందరినీ కూడా మనకందరికీ తెలుసు. బలరాముడు నిత్యానందుడు అంటే బలరాముడు. మరి బలరాముడు అంటే బలం అంటే ఆధ్యాత్మిక బలం, భౌతిక బలం కాదు. కొందరు అజ్ఞానులు, అవివేకులు ఏం చేశారంటే బలం అంటే ఏంటి, మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే బలం కావాలి. ఏం బలం కావాలి? శారీరక బలం కావాలి. అందుకోసమే జిమ్కి వెళ్ళాలి. తులసి మొక్కను పూజిస్తే ఏమొస్తుంది? వంకాయ తింటే కొంచెం శరీరానికి బలమైన వస్తుంది. కాబట్టి తులసి మొక్కను తీసేసి వంకాయ మొక్కను పూజించండి అని చెప్పారంట. మీకు అందరికి తెలుసు ఎవరు అలా చెప్పారు. అలా శరీర దారుఢ్యమే ఆధ్యాత్మిక బలం అనుకునే వాళ్ళంట. బలం అంటే వాళ్ళ అర్థం అది. కానీ నిజానికి బలం అంటే ఏంటి? ఆధ్యాత్మిక బలం, ఆత్మబలం. ఆత్మబలం లేకుండా చూడండి, మన శరీరం ఎంత పుష్టిగానైనా ఉండొచ్చు, ఆత్మ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఆత్మ లేకపోతే శరీరాన్ని ఏం చేస్తాం? ఆత్మ లేకపోతే శరీరం ఏమవుతుంది? వృధా, వెంటనే కాల్ చేస్తాం, పనికిరాదు, శవం అయిపోతుంది. అంతే కదా, దానికైనా విలువ ఉంటుందా? మొన్ననే ఎవరో చెప్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఏదో ఏమంటారు, ఈ రోజుల్లో షార్ట్స్ వస్తున్నాయి కదా, షార్ట్స్. అందులో ఎవరో స్టూడెంట్ చూపిస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ అదే జంతువుల శరీరానికైనా మరణించిన తర్వాత కొంచెం విలువ ఉంటుంది, మన శరీరానికి అస్సలు విలువ ఉండదు అంటే అది చెప్తున్నారన్నమాట. యాక్చువల్ ఫ్రీగా తీసుకోమన్నా సరే ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. సరే అన్నమాట. కనీసం జంతు శరీరాలైనా సరే కొన్నిసార్లు చర్మం ఉపయోగపడుతుంది, కనీసం చెప్పుల కోసమే ఉపయోగపడుతుంది కదా. సో అలా అంటే మన శరీరం ఆత్మ లేకుండా ఎంత బలమైనా సరే వృధా, దానికి విలువ ఉండదు కదా. మరి ఆత్మ బలం, ఆధ్యాత్మిక బలం. బలం అంటే ఏంటంటే బలరాముడిలో బలం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక బలం. మరి ఆధ్యాత్మిక బలం ఎలా వస్తుంది? ఒక శ్లోకంలో చెప్పబడింది అనమాట. నాయమాత్మ ప్రవచనేన నలభ్య నా మేధయ నా బహునా శృతేన. నాయమాత్మ ప్రవచనేన నలభ్య. సో ఆత్మజ్ఞానం అంటే ఆధ్యాత్మిక బలం లేకుండా ఎవరు కూడా ప్రచారం చేయలేరు, ప్రవచనం ఇవ్వలేరు. ఎంత జ్ఞానం ఉంది సార్. నాయమాత్మ ప్రవచనేన నా లభ్య నా బహునా
నా బహునా శృతేన, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కూడా వృధానే. నా మేధయ, ఎంత జ్ఞానవంతుడైనా కావచ్చు, ఎన్ని తెలివితేటలైనా ఉండొచ్చు, శాస్త్రాలు ఎన్నైనా చదువుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళపైన భగవంతునికి కృప లేకపోతే మాత్రం వాళ్ళు ప్రచారం చేయలేరంట. ఎవరిని కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరించలేరంట. కానీ ఎవరికైతే ఆధ్యాత్మిక బలం ఉంటుందో, నిత్యానంద ప్రభు యొక్క కృప ఉంటుందో, వాళ్ళు మాత్రం ప్రచారం చేయగలరు. వాళ్ళకి ఆధ్యాత్మిక బలం ఉంటుందండి. ఎందుకంటే నిత్యానందుడు బలరాముడు, ఆ బలం అనేది ఆయన ద్వారా గురువులకు వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ప్రచారం చేయగలరు. సో కాబట్టి నిత్యానంద ప్రభు నుండి మన స్ఫూర్తిని తీసుకోవాలండి. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? పృథ్వీత్యాచే నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైవే మోర నామం. సో ఈ పృథ్వీ అంతా కూడా నా నామం ప్రచారం చేయబడుతుంది, అందులో మీరు పాల్గొనండి. భారత భూమితో హైల మనుష్య జన్మయా జన్మ సార్థకరి కరో పరోపకార్. భారత భూమిలో జన్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? జన్మ సార్థకం చేసుకోవాలంట. ఏ విధంగా? పరోపకారం చేయడం ద్వారా. మరి పరోపకారం, పరులకి మనం చేసే ఉపకారం ఏంటి? అన్నదానాలు, రకరకాల దాన ధర్మాలు అన్నీ కూడా చేయొచ్చు, అవన్నీ కూడా ఉపకారమే. కానీ ఆధ్యాత్మిక బోధనలు, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన దానం, పరోపకారం. సో అది ఇవ్వమని చెప్తున్నారండి. నిత్యానంద ప్రభు అలానే చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళేసి ప్రతి ఒక్కరిని కూడా ఎలా మీరు ప్రచారం చేయాలని చెప్తున్నారు. సో ఆయన ద్వారా స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ప్రభువుల వారి శిష్యులు ఎంతో మంది ఎన్నో కష్టాలకు వచ్చి కృష్ణ చైతన్యాన్ని వ్యాపింపజేస్తున్నారు. మీరు వినే ఉన్నారు, మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నాం. ఆ జుహు సంఘటన మనం మీరు చూసుండొచ్చు. చాలా కష్టాలు అనుభవించారు శిష్యులు. మాయాపూర్లో మందిరాన్ని మాయాపూర్లో మందిరం నిర్మించే సమయంలో భక్తులు ఎంతోనైతే వాళ్ళకి కొందరైతే ప్రాణాలు కోల్పోయారు, కాళ్ళు కూడా కోల్పోయారు. భక్తి రాఘవ స్వామి మహారాజ్ కదా, చాలా ఎంతో కష్టాలను ఓర్చుకున్నారనమాట. మరి వాళ్ళు అలా ఎంతో కష్టపడడం వల్లనే మనం ఈరోజు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతున్నాం. అలా ఏంటంటే భగవంతుని దగ్గరికి చేరుకోవడం, భగవంతుని సేవ చేయడం అంటే సులభం కాదు. కానీ ఎవరైతే భగవంతుని సేవ చేయడానికి సిద్ధపడ్డారో వాళ్ళను భగవంతుడు భగవద్ధామానికి తీసుకెళ్తాడు. సో అదే పరీక్ష అనమాట. మనం ఎంతగా భగవంతునికి శరణు పొందున్నాం అనేది భగవంతుడు పరీక్షిస్తాడు. కానీ చాలాసార్లు ఏంటంటే భగవంతుడు పరీక్షించినప్పుడు మనం ఏమవుతుంది? ఫెయిల్ అవుతాం. అన్ని బాగానే చేస్తుంటాం, అన్ని సేవలు చేస్తాం, అన్ని సాధన చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే ఆ పరీక్ష వచ్చిన సమయంలో ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాం. మరి ఒక తరగతిలో ఫెయిల్ అయితే ఏం చేస్తారు? మళ్ళీ అదే చేయాలి. సో అందుకని మనం మళ్ళీ అదే చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ అదే వినాల్సి వస్తుంది, మళ్ళీ అదే సాధన చేయాల్సి వస్తుంది. కానీ మనకేమనిపిస్తుంది? అరే ఎంతకాలం ఇలా చేయాలి, ఎంతకాలం చెప్పించినా సరే నేను పురోగతి సాధించట్లేదే. గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు అన్నమాట, మహారాజ్ నేను ఎంతో కాలంగా జపం చేస్తున్నాను, అయినా సరే నాలో ఏం మార్పు రావట్లేదు, భగవంతుడు నన్ను ఉద్ధరించట్లేదు, ఆయన కృప నా పైన లేదు, ఏం చేయాలి? మీరు చెప్పారు ఇలా జరుగుతుందని, నేను ఉద్ధరించబడుతున్నానని. ఏ నియమాలు పాటించిన అవసరం లేదు, కేవలం హరినామాన్ని జపించండి అని చెప్పారు, కానీ ఎలాంటి మార్పు రావట్లేదని చెప్పేసి అన్నారు. సో ఎందుకు రాదు? ఎందుకంటే మరి మనం నిజంగానే భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదని భగవంతుడు పరీక్షించినప్పుడు మనం వెనుకంజ వేస్తాము. ఎందుకు నాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి? భగవంతుని సేవలో ఎందుకు ఆటంకాలు ఏర్పడతాయి? అవునా కదా? భగవంతుని సేవ అనేది మనకు చేయడమే మన లక్ష్యం అని చెప్పారు, గురువు చెప్పారు. భగవంతుని సేవ చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కానీ భగవంతుని సేవ చేయడంలో కూడా మనకు కొన్నిసార్లు ఆటంకం ఏర్పడుతుంది. అవునా కదా? ఎందుకు అలా ఏర్పడాలి? భగవంతుడు ఆటంకం లేకుండా చేయాలి కదా. పూర్వకర్మ అనుభవించే సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి. మరి భగవంతుడు వాటిని తొలగించవచ్చు కదా. మనం భగవంతుడు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కదా, ఎందుకు తొలగించాడు? అదే మరి భగవంతుని సేవ కోసం మనకి ఆటంకం ఏర్పడుతున్నప్పుడు
ఓ నా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, అవన్నీ తొలగిస్తానని చెప్పేసి తొలగించవచ్చు కదా. ఆటంకం ఏర్పడినప్పుడే నిజమైన సేవ చేస్తున్నారా లేదా అని తెలుస్తుంది. అదొక పరీక్షగా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎందుకు భగవంతుడు మనకు సేవలో ఆటంకాలు ఎందుకు ఏర్పరుస్తున్నారు అంటే, అసలు భగవంతుని సేవకి ఏమైనా ఏది ఆటంకం ఉండదు. భగవంతుని సేవకు ఆటంకం ఎప్పుడూ ఉండదు. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏం జరగాలని అనుకుంటాడో అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఏది ఆపలేదన్న మనం. ఇప్పుడు ఏమన్నారు చైతన్య మహాప్రభు ఏమన్నారు? పృథ్వీతే ఆచే నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోయివే మోరనామ, అంతటా కూడా నా నామం ప్రచారం చేయబడుతుంది అని చెప్పారా లేదా? అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మనం ప్రచారం చేసినా చేయకుండా జరుగుతుంది. ప్రచారం చేస్తే ఇంకెక్కువ జరుగుతుందా? ప్రచారం చేస్తే ఆ ప్రచారంలో మనం పాల్గొంటే మనం పవిత్రులం అవుతాం, మనం భగవంతునికి దగ్గర అవుతాం. అంతేగాని భగవంతుని కార్యం ఆగదు. భగవంతుని కార్యం నిలవదు. భగవంతుడే భగవంతునికి కావలసిన కార్యాలన్నీ కూడా తనంతట తానే చేసుకుంటాడు. కానీ అందులో మనం ఒక నిమిత్త మాత్రంగా ఒక పనిముట్టులా మనం అవ్వడానికి సిద్ధపడ్డప్పుడు అందులో క్రెడిట్ మనకు వస్తుంది అనమాట. ఆ గొప్పతనం మనకి ఇస్తాడు భగవంతుడు. అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? ఇప్పటికే యుద్ధం అయిపోయింది, అందరూ మరణించారు, మరి నేనేం చేయాలి? అర్జునుడు ఏం చేయాలి? అవునా కదా? భగవద్గీత ఎప్పుడు చెప్పాడు? యుద్ధానికి ముందే చెప్పాడా లేదా అర్జునుడికి? కృష్ణుడు చెప్పాడా లేదా? ఎందుకు అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు అందరూ? అర్థం అవ్వట్లేదా లేకపోతే ఆలోచిస్తున్నారా? మర్చిపోయారా? భగవద్గీత ఎప్పుడు జరిగిందని మర్చిపోయారా? చెప్పారు కదా, ముందే చెప్పారు. ముందే అర్జునుడికి విరాట రూపాన్ని చూపించాడు. ఆ విరాట రూపంలో ఆ కౌరవులందరూ ఏమయ్యారు? అందరు మరణించేసి నరకానికి వెళ్తున్నారు, భగవంతుని యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నారు. కృష్ణుడు కూడా చెప్పారనమాట, ఇప్పటికే ఇక్కడ ఉన్న రాజులందరూ కూడా మరణించారు, అయిపోయింది. కానీ దానిలో నువ్వు ఒక పనిముట్టుగా అవడానికి నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఒక పనిముట్టుగా అయినప్పుడు నీకా గొప్పతనం నీకు లభిస్తుంది. నా సేవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అని చెప్పారన్నమాట. ఎప్పుడైతే ఒక జీవి భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడో భగవంతుడు ఆయన సేవలో ఉపయోగించుకుంటాడు. సిద్ధంగా లేకపోతే ఆయన పైన ఆయన చేసుకుంటాడు, ఎవరో ఒకరు చేత చేయించుకుంటాడు. మనం కాకపోతే ఎవరో ఒకరు చేస్తుంటారు. ఒకసారి ఒక భక్తుడు ఒక ప్రదేశంలో ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. ఎలా చేద్దాం? కొత్తగా ఒక ప్రదేశంలో కొత్తగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మరి ప్రచారం చేయడానికి సులభం కాదు, ఎంతో అన్ని ఏర్పాటు చేయాలి కదా. సో మరి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఏం చేద్దాం? ఎవరిని దానం అడిగినా సరే అంతమంది ఇవ్వట్లేదు అనమాట. అలా ఒకసారి అలా వెళ్తూ ఒక వ్యక్తి కారులో వచ్చాడంట. కార్ ఆపేసి చెప్పాడంట, ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నాను? మేము ఇట్లా ఇస్కాన్ భక్తులు మీరు ప్రచారం చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి విరాళాలు సేకరిస్తున్నామంటే ఆమెకి ఏమేం కావాలని చెప్పేసి అన్ని అడిగి పంపించేశాడంట. ఆయన పొలిటీషియన్ అంట, రాజకీయవేత్త, అన్ని పంపించేశాడంట. పంపించేసి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారంట, ఏంటి అన్ని ఒకటే సెలెక్ట్ చేశాయి, అసలు వీళ్ళు ఊహించలేదు. కార్యక్రమం చేద్దాం అనుకున్నారు, ప్రచార కార్యక్రమం, కానీ ఏంటంటే ఎలా చేయాలి తెలియదు. ప్రయత్నిద్దాం అనుకుని వాళ్ళు ప్రయత్నిస్తే ఎంతైతే అంత చేద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు ఎంత పెద్దగా చేద్దాం అనుకున్నారో అన్ని వాటికి కావాల్సిన అన్ని కూడా ఏర్పడ్డాయి అన్నమాట. భగవంతుడు ఏర్పరిచారు. వాళ్ళకి ఆనందం అండి. చూడండి ఇప్పుడు ఎవరు చేశారు ఆ కార్యక్రమం? ఎవరు చేశారు? భగవంతుడే చేశాడు. భగవంతుడు ఇప్పుడు చూడండి, ఆ భక్తులు అనుకున్నారు అంతే. వాళ్ళకి ముందు తెలుసా పలానా వ్యక్తి వస్తాడు, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇంత మనకు దానం వస్తుంది, విరాళాలు వస్తాయని చెప్పేసి ముందు అనుకున్నారా? వాళ్ళకి ఏం తెలియదు. భగవంతుడు ఏర్పాటు చేశారు. ఆయనకు కూడా అంత తెలియదు ఏం చేయాలి. ఆయన కూడా అనుకోలేదు నేను ఇలా దానం ఇవ్వాలి అది అని చెప్పేసి ఆయన కూడా ఎప్పుడు అనుకోలేదు. అలా ఇచ్చేశారంట. అలా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఏదైనా కార్యక్రమం మనం చేయకపోతే ఎవరో ఒకరు చేతే భగవంతుడు చేపిస్తాడు. భగవంతుడు వినాశనం చేయాలనుకుంటే ఎవడో ఒక రాక్షసుడు వచ్చేసి భగవంతుడికి సహాయం చేస్తాడనమాట. మొత్తం నాశనం చేసి వెళ్తాడు అనమాట.
ఈ సృష్టిలో భౌతిక ప్రపంచంలో కూడా ఏం జరగాలనుకున్నా సరే భగవంతుడు ముందే నిర్ణయించాడు. కానీ అందులో మనం ఉద్దేశపూర్వకంగా మనం భగవంతుని సేవ చేయాలనుకుంటే దానికి భగవంతుని సేవలో మనం పనిముట్టవచ్చు. లేకపోతే మనకు ఉద్దేశం లేకపోతే మనమే అపవిత్రం అవుతాం, అంతే కదా. మన చివరిగా పవిత్రం చేసుకోవాల్సింది మన దేహాన్ని కాదు, దేన్ని? మన మనస్సును, చైతన్యాన్ని పవిత్రం చేసుకోవాలి. చైతన్యం సరిగా లేకుండా, పవిత్రం కాకుండా మనం భగవంతుని కార్యంలో కూడా పాల్గొనొచ్చు, కానీ ఆ పూర్తి కృప మన పైన, పూర్తి పుణ్యం మనకు రాదు చైతన్యం సరిగా లేకపోతే. కానీ మనం ఎప్పుడైతే చైతన్యం భగవంతుని సేవ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి ఆ చైతన్యం పరిపూర్ణమవుతుందో అప్పుడు భగవంతుని సేవ ఆటోమేటిక్గా మనం చేస్తామన్నమాట. భగవంతుడి మనల్ని తన సేవలో ఉపయోగించుకుంటాడు. సో అలా ఏంటంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏం కార్యం చేయాలనుకుంటున్నాడో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం నియమాలు పాటిస్తూ సాధన చేస్తామో, గురువు ఇచ్చిన నియమాలని పాటిస్తామో, గురువుకి సేవ చేయడానికి ప్రయత్నిస్తామో అది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మనకు తెలియకున్నా సరే గురువుకు తెలుస్తుంది. కాబట్టి మనకు ఆయన చెప్పిన సేవ చేయడానికి మనం ప్రయత్నిస్తే సరిపోతుంది. భగవంతుని సేవ చేసినట్లే, గురువుకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే. కాబట్టి అది మనం పవిత్రులం అయిపోతాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం భగవంతునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. భగవంతు సేవ ఎలా చేయాలి అది భగవంతుడే మనకు తెలిసే విధంగా చేస్తాడన్నమాట. సో అలా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు మహావదన్య అవతారం అయితే చైతన్య మహాప్రభు కంటే కూడా ఎక్కువ ఔదార్యాన్ని కలిగి ఉంటాడంట నిత్యానంద ప్రభు. చైతన్య మహాప్రభు కంటే కూడా ఎక్కువ ఔదార్యాన్ని ప్రదర్శించాడన్నమాట తన లీలల్లో. ఆ విధంగా ఈ లీల నుంచి మనం తెలుసుకోవచ్చు. మరి అలాంటి నిత్యానంద ప్రభు యొక్క కృప కోసం మనం ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. ఆయన కృప మనకు కావాలంటే ఏం చేయాలి? నిత్యానంద ప్రభు యొక్క కృప కావాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని గురువును స్వీకరించడం. నిత్యానంద ప్రభు అంటే గురుతత్వ. మరి నిత్యానంద ప్రభు మన జీవితంలోకి రావాలంటే మనం గురువును మన జీవితంలోకి ఆహ్వానించాలి. గురువుకు సేవ చేయడానికి మనం సిద్ధపడాలి. ఆ విధంగా గురువు పాదాశ్రయం మనం తీసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలుగుతాం, లేకపోతే పురోగతి చెందలేం. అందుకని మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే గురువుని ఆశ్రయించాలి, గురువు పాదాలను ఆశ్రయించాలి. గురువు పాదాలను ఆశ్రయించడం అంటే ఆయన ఇచ్చిన నియమాల్ని పాటించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం పవిత్రులమై భగవంతుని సేవలో నెలకొనగలుగుతాం. లేకపోతే సంపూర్ణ చైతన్యంతో భగవంతుని సేవలో నెలకొనలేదు. అలానే ఆ విధంగా మనకి ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. మనం ఇంతకుముందు పాడాం కదా, నితాయి పథకమల కోటి చంద్ర సుషితల. ఒకసారి చదువుదాం. చాలా అద్భుతంగా ప్రభువుల వారు దీనికి భాష్యం ఇచ్చారు. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు ఈ చక్కని గీతాన్ని గానం చేశారు. నిత్యానంద పాదపద్మముల వెన్నెల ఒక చంద్రునిది కాదు, ఒక్క చంద్రునిది కాదు, ఏంటంటే కోటి చంద్రుల చల్లని వెన్నెలను కొసగే ఆశ్రయమని ఆయన ఆదేశిస్తున్నారు. చూడండి, కోటి చంద్ర సుషితల, కోటి చంద్రుల వెన్నెల ఎంత ఉంటుందో మనం ఊహించలేం. నరకం వైపునకే ప్రయాణించే ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ దావానలము చెలరేగుతూనే ఉంటుంది. శాంతి అనేది లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర సంఘర్షణను కలుపుతున్నారు. కనుక ప్రపంచం నిజమైన శాంతిని కోరుకుంటే కోటి చంద్రుల చల్లదనాన్ని కలిగించే నిత్యానందుల పాదపద్మాలను ఆశ్రయించారు. చూడండి, ఇదంతా కూడా ఉపమానంగా ఉంటుంది, కానీ నిజానికి నిత్యానంద ప్రభు ఎంత కృపామయుడని మనం ఆయన లీలల ద్వారా, చైతన్య చరితామృతంలో, చైతన్య భాగవతంలో ఆయన లీలల ద్వారా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అసలు మనకి నిజంగానే అంత శాంతిని పొందగలమన్నమాట. అలా దృఢాయ అంటే ఉపశమనము అని అర్థం. మానవుడు నిజంగా భౌతిక క్లేశముల నుండి ఉపశమనాన్ని కోరుకుంటే, నిజంగా దావానలమును ఆర్పివేయదలుచుకుంటే శ్రీ నిత్యానంద ప్రభువును ఆశ్రయించాలని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు ఆదేశించారు.
నిత్యానంద ప్రభువుని ఆశ్రయించడం అంటే ఏంటి? నిత్యానంద ప్రభు ఇప్పుడు లేరు కదా. గురువుని ఆశ్రయించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిత్యానంద ప్రభు ఆశ్రయం తీసుకోవడం అంటే గురువు ఆశ్రయం తీసుకోవడం. శ్రీ నిత్యానందని పాదపద్మములను ఆశ్రయించడం వలన కలిగే ఫలితం ఏమిటి? హేనో నితాయ్ బినే భాయ్, నిత్యానందుల పాదపద్మ ఛాయను ఆశ్రయించినదే రాధాకృష్ణులను ఆశ్రయించుట అతి కష్టము. రాధాకృష్ణ పాయితే నాయ్. రాధాకృష్ణులను దరిచేరి ఆ దేవదేవుని పరమోన్నతమైన ఆనంద నృత్యంలో పాల్గొనడమే కృష్ణ చైతన్యోద్యమం యొక్క లక్ష్యం. ఎవరైనాను నిజంగా రాధాకృష్ణులతో కలిసి నృత్యం చేయగొడితే అతడు శ్రీ నిత్యానందుని పాదపద్మములను తప్పక ఆశ్రయించాలని శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు ఆదేశిస్తున్నారు. తర్వాత ఆయన సే సంబంధ నాహి అని చెబుతున్నారు. నిత్యానందులతో సంబంధం లేనివాడు తన జన్మను వృధా చేసుకున్నట్లేనని అర్థం. మరొక గీతంలో కూడా నరోత్తమదాస ఠాకూర్లు హరిహరే విఫలే జనమ గోనాయను, నిత్యానందంతో కూడి రాధాకృష్ణులను దరిచేరని వాడు అనవసరంగా తన జీవితాన్ని వృధా చేసుకున్నట్లవుతుంది అని చెబుతున్నారు. వృధా జన్మ గేలోతార్ అంటే అతడు తన జన్మను వృధా పరుచుకున్న వాడని అర్థం. నిత్యానందులతో సంబంధమును ఏర్పరచుకున్నచో మానవ జన్మ అనే వరాన్ని వృధా పరచినట్లే అవుతుంది. ఏర్పరచకపోయినట్లయితే వృధా జన్మ పాయలే యార్ అంటే వృధా జన్మ వృధా. ఎప్పుడు? నిత్యానందని ఆశ్రయం పొందకపోతే, అంటే గురువును ఆశ్రయించకపోతే జన్మ వృధా. సేయి పశు బోడో దురాచార్, అట్టి పశుప్రాయుడు అతి దురాచారుడు. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభుల కరుణ ద్వారా కృష్ణ చైతన్యమును పొందలేకపోయినచో జీవితము ఇంద్రియ సంతృప్తి అను పశు ప్రవృత్తితో పాడవుతుంది. సామాన్య జంతువులను మచ్చిక చేసుకోవచ్చు, కానీ మానవుడు పశు ప్రవృత్తి కలవాడైతే అతడు ఘోరమైన వాడని, అతడిని మచ్చిక చేసుకోలేమని శ్రీ నరోత్తమదాస ఠాకూర్లు చెబుతున్నారు. అనుభవం ఉందిగా ఎవరికైనా? జంతువుల్ని మచ్చిక చేసుకోవడం కొంచెం సులభం. చివరికి పాముల్ని కూడా మచ్చిక చేసుకుంటున్నారా లేదా? ఏనుగుడు కూడా మచ్చిక చేసుకుంటున్నారు. కానీ ఎవరైనా మూర్ఖుడైతే ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అవునా కదా? చాలా ప్రమాదం ఉంది. సాధారణంగా పిల్లులను, కుక్కలను, చివరకు పెద్ద పులిని కూడా మచ్చిక చేసుకోవచ్చు. కానీ మానవుడు దారి తప్పి కృష్ణ చైతన్యమును నిర్లక్ష్యపరిచినప్పుడు అతని ఉన్నత బుద్ధి పశు ప్రవృత్తిలోనే వృధా అవుతుంది. అట్టి వాణ్ణి మచ్చిక చేసుకోవడం ఎంతో కష్టం. చట్టము దొంగను నమ్మకస్తుడైన వ్యక్తిగా మార్చలేదు. ఎందుకనగా అతని హృదయము అపవిత్రమైనందున వారిని మచ్చిక చేసుకోవడము అసాధ్యము. నేరము చేసిన వాడు ప్రభుత్వం చేత శిక్షింపబడుటను ప్రతి ఒక్కడు చూస్తాడు. శాస్త్రములలో కూడా నరకములో గల శిక్షలు పేర్కొనబడ్డాయి. శాస్త్ర శ్రవణము చేసినప్పటికీ, చట్ట వ్యవహారాలను చూసినప్పటికీ దానవ ప్రవృత్తి కలవాడు మాత్రం మారడు. వారేం చేస్తున్నారు? నితాయినా బోలిలో ముఖే, నిత్యానందుడు ఎవరో తెలియనందున జనులు శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద నామాలను ఎన్నడూ ఉచ్చరించడలేదు. మధ్యలో సంసార సుఖే, ఆ విధంగా వారు సంసార సుఖంలో మునిగిపోతున్నారు. శ్రీ చైతన్య నిత్యానందని పట్టించుకునక సంసార సుఖమని పిలువబడు దానిలో పడి శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభువులను గూర్చి పట్టించుకోనందున వారు మరింత భౌతిక సంసారంలో మునిగిపోతున్నారు. విద్యాకులేకి కోరి బేతార్, మానవునికి నిత్యానందంతో సంబంధం లేనప్పుడు మరియు అతడు కృష్ణ చైతన్యమును అంగీకరించకపోయినచో అతని విద్య కులము, దేశము అని పిలువబడేవి అతడిని ఎంత మాత్రము రక్షించలేవు. ఉన్నత కులస్థుడైనను లేదా ఉన్నత దేశమునందు జన్మించినను లేదా అపార విద్యావంతుడైనను మరణ సమయంలో ప్రకృతి నియమాల వలన అతడి కర్మ నశించిపోతుంది. కర్మానుసారం అతనికి మరొక దేహము లభిస్తుంది. ఈ మానవ పశువులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అహంకారే మత్త హోయ నితాయ్ పద పాశారియ. వారు దేహాత్మ బుద్ధి వలన మతి చెలించినందున వారు నిత్యానందంతో తమకు నిత్య సంబంధాన్ని మరిచారు. అసత్యేరే సత్య కోరి మాని, అట్టి వ్యక్తులు అసత్యాన్ని సత్యమని అంగీకరిస్తారు. ఇప్పుడు మన ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం, అబద్ధం చెప్తే చాలా సులభంగా నమ్ముతారు.
నిజం చెప్తే నమ్ముతారా? ఆ? మనని ఎవరైనా మీరు చాలా గొప్పవారు అన్నారనుకోండి, అవును అవును అంట. మనని ఎవరైనా నువ్వు మంచివాడే కాదంటే కోపం వస్తుంది, మనం నమ్మం. కానీ ఏది నిజం? ఆ? ఏది నిజం? అసలు ఈ మానవ పశు ఓకే, వారు దేహాత్మ బుద్ధి వలన మతి చెల్లించినందున వారు నిత్యానందంతో తమకు గల నిత్య సంబంధాన్ని మరిచారు. అసత్యేరే సత్య కోరిమాని, అట్టి వ్యక్తులు అసత్యాన్ని సత్యమని అంగీకరిస్తారు. అస్తిత్వము లేనిది అసత్యము అనగా మాయ. అస్తిత్వము లేనిదైనను కేవలం తాత్కాలికంగా భ్రమ గొల్పినది మాయ. నిత్యానందంతో సంబంధము లేని వారు మాయాపూరితమైన దేహాన్ని సత్యమని భావిస్తారు. నిత్యాయే మితాయే కరుణ హబే బ్రజే రాధాకృష్ణ బాబే అని శ్రీ నరోత్తమదాస ఠాకూర్లు చెబుతున్నారు. నిజంగా నీవు శ్రీ రాధాకృష్ణుల సాంగత్యాన్ని కోరినచో మొదట శ్రీ నిత్యానందుల కరుణను పొందవలెను. ఆయన నీ పట్ల కరుణ చూపితే నీవు రాధాకృష్ణను పొందగలవు. ధరో నితాయ్ చరణ దుఃఖాన్ని, శ్రీ నిత్యానందుల చరణ కమలములను గట్టిగా పట్టుకున్నామని శ్రీ నరోత్తమదాస ఠాకూర్లు ఆదేశిస్తున్నారు. తిరిగి ఆయన నిత్యాయే చరణ సత్య అని చెబుతున్నారు. ప్రస్తుతము పట్టుకునేన మాయలాగానే శ్రీ నిత్యానందుని పాదపద్మములు కూడా మాయ కావచ్చునేమోనని ఎవరునూ పొరబడరావు. అందుకే శ్రీ నరోత్తమదాస ఠాకూర్లు నితాయే చరణ సత్య, శ్రీ నిత్యానందుని పద్మములు మాయ కాదు, అవి యథార్థములని ప్రారంభించారు. యథార్థములని ధృవపరిచారు. తాహార సేవక నిత్యానందుల దివ్య సేవలో నెలకొన్న సేవకులు కూడా నిత్యులు. కృష్ణ చైతన్యంలో శ్రీ నిత్యానందుల దివ్య సేవలో నెలకొనచో మానవుడు నిత్యము ఆనందమయమైన ఆధ్యాత్మిక స్థితిని వెంటనే పొందుతాడు. అందుకే నితాయుర్ సదా కోరో ఆశ, శ్రీ నిత్యానందుల పాదపద్మములను ఎల్లప్పుడూ పట్టుకొనుము అని ఆయన అన్నారు. నరోత్తమ బోడో దుఃఖి ఆచార్యులైన శ్రీ నరోత్తమదాస ఠాకూర్లు తన దుఃఖపూరిత స్థితిని తెలుపుకున్నారు. కానీ నిజానికి ఆయన మన ప్రతినిధిగా ఆ విధంగా తెలుపుతున్నారు. నేను దుఃఖపూరితుడను కనుక నన్ను బాగుని చేయమని నిత్యానందని వేడుకుంటున్నాను. నిదాయి మోరే కోరో సుఖి అని ఆయన చెబుతున్నారు. రాకో రాంగా చరణైర పాష, దయచేసి నీ పాదపద్మముల వద్ద నాకు ఆశ్రయము ఒసగము. సో ఆ విధంగా నరోత్తమదాస ఠాకూర్లు ప్రార్థిస్తున్నారు. సో చైతన్య చరితామృతం నిజంగా మనం ఆస్వాదించాలంటే భాగవత తత్వం మనకు అర్థమై ఉండాలి. గురువు నియమాలను సంపూర్ణంగా పాటిస్తూ ఉండాలి. అప్పుడు చైతన్య చరితామృతం నిజంగా మనకి కోటి చంద్రుల ప్రశాంతతను కోటి చంద్రులు ఎంత ప్రశాంతతని ఇస్తాయో ఆ ప్రశాంతతను ఇప్పుడే అనుభవించే, అంటే ఈ భౌతిక జన్మలోనే అనుభూతి పొందవచ్చు. పూర్తిగా మనల్ని చైతన్య మహాప్రభు యొక్క కృప ఎలా ఉంటుందనేది మనం అనుభూతి పొందొచ్చు. హరే కృష్ణ. సో అందుకని ఏం చేయాలి? ప్రతిరోజు భాగవతం చదవాలి, చైతన్య చరితామృతం చదవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. చెప్పండి. ఓకే ఓకే మనం ఇంతకుముందు అది సంపూర్ణంగా చెప్పుకోలేదు. అదేంటంటే భగవంతుడి సేవ అనేది ఆగదు, మనం దానిలో పనిముట్టు అవ్వగలం అంతే. భగవంతుడికి మన సేవ అవసరం లేదు. భగవంతుడు స్వయం సమృద్ధి గలవాడు కదా. సో కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు భగవంతుని సేవ నేను సాధన చేస్తున్నాను కానీ ఇబ్బందులు కలుగుతున్నాయి. పర్వాలేదు, వృద్ధాప్యంలో అలా జరగడం ఆశ్చర్యకరమేం కాదు.
వృద్ధాప్యంలో జరుగుతుంటుంది. కానీ ఏంటంటే మనం మెలుకుతో ఉన్నప్పుడు, మనకు శక్తి ఉన్నప్పుడు, మనం చేయగలిగినప్పుడు మనం భగవంతుని స్మరిస్తూనే ఉండాలి. అలా చేస్తే సరిపోతుంది. అలా మనం ప్రయత్నం చేసినప్పుడు కొన్ని సమయాల్లో మనం చేయలేకపోయినా సరే భగవంతుని మనకు గుర్తు చేస్తాడంట, మనకు స్మరణ వచ్చే విధంగా చేస్తాడంట. మన కర్మఫలంలో లేకుండా మనని ఏ విధమైన కష్టాలకు మన భౌతిక ప్రపంచంలో గురవ్వము. ఇంకా అవసరమైతే ఏంటంటే అసలు నిజంగా ఎక్కువ కర్మ ఫలం అనుభవించాల్సిన పరిస్థితుల్లో చాలా తక్కువ వాళ్ళు కష్టపడే విధంగా చేస్తారు కృష్ణుడు. అలా ఇంకెంతో కష్టపడాల్సింది చాలా తగ్గిస్తారనమాట. అది కూడా ఏంటంటే మనని సక్రమైన మార్గంలో పెట్టడానికి కొన్నిసార్లు కష్టాలు కలిగిస్తుంటారు భగవంతుడు. హరే కృష్ణ. శ్రీ నిత్యానంద ప్రభు की जय, శ్రీ నిత్యానంద త్రయోదశి महामहोत्सव की जय, శ్రీల ప్రభుపాద की जय. हरे कृष्ण. संसार दावानन्दलीलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.